ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం జగన్ వర్సెస్ షర్మిల. సో వీళ్ళు సోదరీమణులు, రైట్. సో వీళ్ళ మధ్య మామూలుగా పిల్లల మధ్య చిన్నప్పటి నుంచి ఈ ఫైట్ ఉంటుంది. సో మామూలుగా మనం చిన్నప్పుడు చూస్తాం ఈ అన్న చెల్లెల మధ్య ఫైట్, లేదంటే అన్నదమ్ముల మధ్య ఫైట్ అనేది పెద్ద అయ్యాక కొంచెం సెట్ అవుతారు మామూలుగా. ఇప్పుడు ఇట్లా కొట్లాడుకుంటున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళ జాతకాలు ఏంటి అసలు? అంటే దీనికి కూడా జాతక ప్రభావం ఉంటుందా ఏమన్నా? ఉంటుందండి. దీన్ని సోదరనాశక యోగం అంటారు. దీన్ని సోదరనాశక యోగం అంటాం, సోదరనాశక దోషం అంటారు. దాని పేరేది సోదరి. జనరల్గా సోదరనాశకం అంటాం. దీనికి ఎక్కువ కారకత్వం కుజుడు వహిస్తాడు. ఓకే. మనం ఇంకా జగన్ గారి చార్టు, షర్మిల గారి చార్టు ఇద్దరిని చూసి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంత డేటా లేదు కాబట్టి నేను చెప్పను. సో ఇది ఎట్లుంటుందంటే 3వ స్థానాన్ని బట్టి ఆ సోదరులు ఎట్లుంటారనేది చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు 3లో ఉన్నాడు అనుకోండి, రాహుతోటి కలిసి ఉంటాడు. ఓకే. అది కాక కేతు దృష్టి కూడా ఉంటుంది వాళ్ళ మీద. ఓకే. వీడు ఖచ్చితంగా అంటే వాళ్ళ అన్నదమ్ములతో కొట్లాడుతూనే ఉంటాడు పొద్దుమనుకులు. తర్వాత ఏదో ఒక కొట్లాట పెట్టుకునేది. కొంతమంది చూస్తారా, సొంత అన్ననే పొడిచిన తమ్ముడు, లేకపోతే తమ్ముడిని ఉరి వేసిన అన్న అని ఇట్లా చదువుతాయి. ఇవన్నీ సోదరనాశక యోగాలు ఇవన్నీ. సో ఇట్లా మల్టిపుల్గా కూడా మనం చూసుకోవచ్చు. ఈ సోదరుడు నాశనం అవ్వాలంటే ఎక్కువగా ఇవి ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు గురుగ్రహం ఉందనుకోండి, అది వెరీ పాజిటివ్ గ్రహం ఆల్వేస్. కాబట్టి వాళ్ళు సోదరులతోటి మంచి టెంపోలో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ దెబ్బ తినుకోకుండా ఆ బంధాలు, అనుబంధాలు ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. సో అదే శుక్రుడు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఇట్లా ఉండి మంచిగా రన్ అవుతారు. పాపగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే దెబ్బ పడుతుంది. అదే సోదరనాశక యోగం. ఓకే. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, అట్లాగే అందరూ మనం ఒకే ఏరియాలో ఉంటాము, అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇంత పెద్ద డిజాస్టర్ కూడా మన ఇంట్లోనే ఒక నలుగురికి వస్తుంది, ఒకరికి రాదు, లేదా ఒకరికే వస్తుంది, మిగతా నలుగురికి ఏం కాదు, అసలు కరోనా వచ్చిందా అనేలాంటి పరిస్థితి ఉంటుంది కొందరికి. అంటే ఇది కూడా అంటే రోగాలు కూడా జాతక ప్రభావం ఖచ్చితంగా. అంటే బేస్ గారు ఆస్ట్రాలజీ చెప్పందంటూ ఏం లేదు. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూ నుంచి అదే చెప్తున్నా. ప్రతి ఒక్క స్థానానికి ఒక రకమైన కొన్ని దానికి ఒక స్థితులు కల్పించింటారనమాట. వాటి పట్ల అవి కొంచెం యాక్టివేషన్లో, రోమింగ్లో ఉంటూ ఆ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. రోగాలు అనేది చూడాలంటే మనం ఎప్పుడు కానీ 6th ప్లేస్ చూస్తాము. ఓకే. హాస్పిటల్స్ అంటే 12th ప్లేస్ చూస్తాం. ఈ 2 ప్లేసులను ఆధారం చేసుకొని మనం ఆ రోగి ఎప్పుడు ఇదవుతాడు, ఎప్పుడు మంచిగా అవుతాడు, అది ఎన్ని ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మామూలుగా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి చాలామంది. నిజం చెప్పాలంటే క్యాన్సర్కి ఎక్కువ కారకుడు రాహు. రాహు మనకు కొన్ని పొజిషన్లు ఉంటాయి, మళ్ళీ చెప్తే కొంచెం తెలుసుకున్న వాళ్ళు భయపడతారు, జాతకాల మీద నమ్మకం ఉన్నోళ్ళు. రాహు ఈ పొజిషన్లో ఉంటే క్యాన్సర్ రావాలని ఉంటుంది. ఎస్పెషల్లీ శనితో కలిసినప్పుడు బోన్ క్యాన్సర్ ఇస్తాడు, థ్రోట్ క్యాన్సర్ ఇస్తాడు. సమ్ టైమ్స్ బుధునితో కలిసినప్పుడు ఆయన కలిసే గ్రహాన్ని బట్టి ఆ క్యాన్సర్ ఆయన డిసైడ్ చేసుకుంటాడు. సో ఇట్లా రాహుతోటి ఈ సమస్య ఉంటుంది. గురువుతోటి షుగర్ వస్తుంది, రవితోటి హార్ట్ అటాక్లు వస్తాయి. ఇప్పుడు మీరన్న మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కేతువు, రవి, చంద్రుడు ఈ ముగ్గురు ఇస్తూ ఉంటారు. నరాలు ఉంటాయి కొంతమందికి, వేరికోస్ వీన్స్, ఏదో నరాలకు ఇవన్నీ బుధుడి డిపార్ట్మెంట్. చెవులు బుధుడి డిపార్ట్మెంట్. స్టమక్ రీజన్, యూరిటరీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ శుక్రుని డిపార్ట్మెంట్. సో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలు వాళ్ళకు ఉంటాయి. దానిని బట్టి ఈ పొజిషన్స్ చూసుకొని అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అందుకే చూడండి, వాళ్ళు స్పెసిఫిక్ రీజన్స్ దగ్గరే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ జాతకంలో ఆ ప్లేసుల్లో బాధపడాలనే ఉంటుంది. దీంట్లో మళ్ళీ కొన్నిసార్లు శూలయోగం అని ఉంటుంది ఒకటి. పేరేంది దాని పేరు? శూలయోగము. శూలదండన కాదు, శూలయోగం అంటే ఏంది? శూలం అంటే అది అంటే దాంతో అపరిచితుల్లో లాగా, అదే శూలయోగం. అట్లాంటి యోగం కూడా ఉంటుంది.
ఇంకా దీంట్లో ఇంకా రకరకాలవి భగయోగం అని ఇంకా భయంకరమైన యోగాలు ఉంటాయి. అదే అది దోషాలు. అదేలేనా. అవునప్పుడు ఖచ్చితంగా అంటే దీంట్లో కొన్నిసార్లు చూసారా, కొంతమంది పాము కాటేసారు చేన్లకు పోతే, చేన్లలో పాములు కాటేసేది ఇట్లాంటివి. వీళ్ళకి విషసర్పయోగం అని ఉంటుంది ఒకటి. విషసర్పయోగం అంటే క్రిమి కీటకాదులు, తేళ్ళు, పాములు వీటి చేత వాడు కాటు వేయబడతాడు అని ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ద్వితీయ రాహు శని తన దృష్టితో 3, 7, 10 ఈ దృష్టితో చూసినప్పుడు ద్వితీయంలో రాహు ఉండి పాము కాటేస్తుంది. తేలు ఇవి కాటేస్తాయి. విషక్రిములతోటి వాడు సావల్లా అని ఉంటుంది. అరే వాడు లైఫ్ సెటిల్ అయిందిరా అంటారు. వాడు భలే సెటిల్ అయిపోయాడు, ఇక వాడు లైఫ్ సెటిల్ అయినట్టే అంటారు. అంటే ఇట్లా లైఫ్ సెట్ అవ్వాలి అంటే ఎట్లాంటి గ్రహాలు అనుకూలించాలి? నిజంగా అసలు లైఫ్ సెటిల్ అవ్వడం అనేది లాంటిది ఉంటుందా? అసలు లైఫ్ సెట్ కాదు బిఎస్ గారు. అవునా? ఎవరికి సెట్ కాదు. మనిషి నిరంతర అన్వేషి, ఓకే, ప్లస్ ఆశాజీవి. ఓకే. వీడికి ఎంత ఇచ్చినా తృప్తి తీరదు. ఎవరో పరివ్రాజక సన్యాసులు తప్పితే అవును మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా తృప్తి తీరదు, మాకు ఎన్ని కోట్లు వచ్చినా మీకు తృప్తి తీరదు. మీరు లక్షలు దాటేశారు కాబట్టి. మేము ఎంతండి చిన్నవాళ్ళ. మీరు చిన్నవాళ్ళు ఏంటండి, మీకోసం స్టూడియో తలుపులు బద్దలు కొట్టుకుని వస్తున్నారు. మీరు వస్తున్న విషయం నేను అనుకోకుండా పొరపాటున చెప్పా కొందరికి, ఇట్లా వస్తానంటే నాకు కూడా చెప్పకుండా స్టూడియోకి వచ్చారు. మళ్ళీ నేను ఎక్కడ వద్దంటాను అని. అది మీ పరిస్థితి. సో మీ గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఇది ఏంటంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే సెటిల్మెంట్ అనేది జరగదు. ఇంకా ఆశాజీవి కాబట్టి నిరంతర ప్రయత్నం చేస్తారు. సెటిల్ అవ్వడం అంటే ఇప్పుడు మినిమం సెటిల్ అవ్వాలి అంటే రాజ్యస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యస్థానం అది వ్యాపారస్తునికైనా కానీ ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి, ఉద్యోగస్తులు చేసే వాళ్ళకి రాజ్యస్థానం వెరీ ఇంపార్టెంట్. అంటే రాజకీయ నాయకులకి ఆ పేరులోనే ఉంది. రాజ్యస్థానం అంటే ఉద్యోగము, రాజ్యము ఇది అన్నమాట. ఆ రాజ్యస్థానంలో ఉన్న గ్రహాలని బట్టి మనం వాళ్ళ సెటిల్మెంట్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో దాంట్లో మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, బాగా సెటిల్ అవుతాడు. పాపగ్రహ దృష్టి ఇట్లాంటివి కొన్నిసార్లు రాజ్యస్థానం ఏమవుతుందంటే ఈ తృతీయ, అష్టమ, వ్యయ ఇట్లాంటి అధిపతుల చేత సమ్టైమ్స్ చూడబడతా ఉంటుంది కొన్ని గ్రహాల కాంబినేషన్లో. అప్పుడు వాడి జీవితం సర్వనాశనం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు అంటే ఆ రాజ్యస్థానం పొజిషను బాగా కబ్జాకు గురై ఉంటుంది. అప్పుడు వీడి లైఫ్ సెటిల్మెంట్ అవ్వదు. కొంతమందికి ఎర్లీ సెటిల్మెంట్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పరిశీలన చేయండి, వాళ్ళకి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి రాజ్యస్థానంలో రాహు ఉంటాడు. తొందరగా సాఫ్ట్వేర్లో భలే సెటిల్ అయిపోతారు రాహు ఉన్న వాళ్ళు. కొంతమందికి శని ఉంటాడు, చాలా కష్టపడి అవి చేసి ఇది అవుతాడు. ఒక్కొక్కసారి రాజస్థాన్లో బుధుడు ఉన్నాడు అనుకోండి, కానీ రాహు దృష్టి ఉన్నా ఈ బుధుడు ఉన్నోళ్ళు కొన్నిసార్లు ఫేక్ పెట్టి పోతా అంటారు, ఫేక్ సర్టిఫికెట్లు పెడతారు కదా, అదంతా ఈ బుధుని కేటగిరీ అనమాట. అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ సెటిల్మెంట్ని కూడా మనము ఈ స్థానం ద్వారా మనం లెక్కేయచ్చు.